హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ థర్డ్ చాప్టర్ అయిన కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ నుండి ఎక్సర్సైజ్ 3.1లో ఈ1 నేర్చుకుందాం. రెక్టాంగిల్ ఫ్లాట్ విత్ ఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్, ఎల్ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్. మనకు ఒక సైడ్ ఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్ ఇచ్చారు, సైడ్ ఎల్ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనము రెక్టాంగిల్ ఎఫ్ఎల్ఏటీని కన్స్ట్రక్ట్ చేయాలి. మనకు రెక్టాంగిల్ ప్రాపర్టీస్లో మనం నేర్చుకున్నాం కదా, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అలాగే ఆల్ యాంగిల్స్ కూడా 90 degrees ఉంటాయని తెలుసు కదా. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అలాగే ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. ఓకేనా? సో మనకి ఇక్కడ సైడ్స్ ఇచ్చారు, యాంగిల్స్ ఎలాగో 90 degrees ఉంటాయని మనకు తెలుసు కదా. ఇప్పుడు మనం క్వాడ్రిలేటరల్ను కన్స్ట్రక్ట్ చేద్దాం. మనము ఇచ్చినటువంటి ఈ మెజర్మెంట్స్తో రెక్టాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసి స్టెప్స్ రాద్దాం. ముందుగా ఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్ ఇచ్చారు కదా. స్కేల్తో 0 దగ్గర ఒక డాట్ని ఇలా పెట్టాలి. ఆ తర్వాత 5 సెంటీమీటర్స్ కదా, 1 2 3 4 5 దగ్గర కూడా ఇలా ఒక డాట్ని పెట్టాలి. ఈ 2 డాట్స్ని ఇప్పుడు జాయిన్ చేద్దాం. జాయిన్ చేసి ఫస్ట్ డాట్ని ఎఫ్ అని లేబుల్ చేద్దాం. నెక్స్ట్ డాట్ని 5 సెంటీమీటర్ దగ్గర డాట్ పెట్టాం కదా, దాన్ని ఎల్ అని లేబుల్ చేద్దాం. ఇప్పుడు మనకు ఎఫ్ఎల్ లైన్ రెడీ అయింది కదా. ఇది 5 సెంటీమీటర్స్ ఉంది కదా, 5 సెంటీమీటర్స్ అని ఇలా రాయాలి. నెక్స్ట్ మనము రెక్టాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్లో నేర్చుకున్నాం కదా. రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అలాగే ఆల్ యాంగిల్స్ 90 degrees ఉంటాయని మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్రొట్రాక్టర్ని తీసుకొని ఎఫ్ పాయింట్ ఉంది కదా, ఈ ఎఫ్ పాయింట్ మీద ప్రొట్రాక్టర్ యొక్క మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ లైన్ ఉంది కదా, ఈ మిడిల్ లైన్ దగ్గర ఈ పాయింట్ని కరెక్ట్గా ఎఫ్ పాయింట్ మీద ఇలా పెట్టి, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని ప్రొట్రాక్టర్ మిడిల్లో ఉన్నటువంటి ఈ లైన్ని ఎఫ్ఎల్ బేస్ లైన్ ఉంది కదా, ఆ బేస్ లైన్ పైన కరెక్ట్గా ఇలా ప్లేస్ చేయాలి. ఇలా ప్లేస్ చేసిన తర్వాత మనకు రెక్టాంగిల్లో ఆల్ యాంగిల్స్ 90 degrees అని మనకు తెలుసు కదా. సో మనము 90 degrees దగ్గర ఒక పాయింట్ని ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత ఎఫ్ నుండి ఈ పాయింట్ వరకు ఒక లైన్ని ఇలా డ్రా చేయాలి. ఇలా రేని డ్రా చేసిన తర్వాత మనము కంపాస్ని రెడీ చేసుకోవాలి. కంపాస్ని రెడీ చేసుకొని మనకు ఎల్ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్ ఇచ్చారు కదా. అంటే ఒక సైడ్ 3 సెంటీమీటర్స్, ఇంకొక సైడ్ 5 సెంటీమీటర్స్ కదా. 5 సెంటీమీటర్స్ మనము బేస్ లైన్ డ్రా చేసాం కదా. నెక్స్ట్ 3 సెంటీమీటర్స్ ఇలా కంపాస్తో మెజర్ తీసుకోవాలి. ఈ కంపాస్ యొక్క పిన్ని 0 దగ్గర ఇలా ప్లేస్ చేయాలి. ఆ తర్వాత పెన్సిల్ని 3 సెంటీమీటర్స్ దగ్గరికి ఇలా తీసుకొని రావాలి. కరెక్ట్గా 3 దగ్గర ఇలా ప్లేస్ చేయాలి. ఇప్పుడు మనకు ఈ కంపాస్ అనేది 3 సెంటీమీటర్స్తో కరెక్ట్గా మెజర్ ఉంది. దీనిని ఈ కంపాస్ యొక్క పిన్ ఉంది కదా, ఈ పిన్ని ఎఫ్ పైన కరెక్ట్గా ఇలా ప్లేస్ చేయాలి. ఆ తర్వాత మనం ముందుగా 90 degrees రే లైన్ని డ్రా చేసాం కదా, ఆ లైన్ పైన ఒక ఆర్క్ని ఇలా డ్రా చేయాలి. ఈ రే లైన్ని ఈ ఆర్క్ కట్ చేసిన ప్లేస్లో కరెక్ట్గా మనము దీన్ని టీ అని మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ మనకు ఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్ కదా. ఇప్పుడు మనము కంపాస్తో 5 సెంటీమీటర్స్ మెజర్ తీసుకుందాం. 0 దగ్గర కంపాస్ యొక్క పిన్ని ఇలా పెట్టి పెన్సిల్ని 5 సెంటీమీటర్స్ దగ్గరికి ఇలా తీసుకొని రావాలి. ఇలా 5 సెంటీమీటర్స్ దగ్గర పెన్సిల్ని కరెక్ట్గా ఇలా పెడితే మనకు ఈ కంపాస్ అనేది 5 సెంటీమీటర్స్ లెంత్తో కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ కంపాస్ యొక్క పిన్ని టీ పైన ఇలా పెట్టాలి. పెట్టి ఫ్రీ స్పేస్ ఉంది కదా, ఈ ఫ్రీ స్పేస్లో ఒక ఆర్క్ని ఇలా డ్రా చేయాలి. ఓకేనా? ఇక్కడ 90 degrees అని ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ ఎఫ్టీ మనకు 3 సెంటీమీటర్స్ వచ్చింది కదా, 3 సెంటీమీటర్స్ అని రాసుకుందాం. అలాగే ఇటు సైడ్ 3 సెంటీమీటర్స్ కదా. ఇప్పుడు
ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. ఇప్పుడు ఎఫ్ఎల్ 5 సెంటీమీటర్స్ లైన్ బేస్ లైన్ని డ్రా చేసాం కదా. ఇప్పుడు టీ నుండి ఒక ఆర్క్ని 5 సెంటీమీటర్స్ డ్రా చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆర్క్ మనము ఎల్ నుండి డ్రా చేయాలి, అది ఏ అవుతుంది. ఈ పాయింట్ అనేది ఏ అవుతుంది. ఇప్పుడు ఇటు సైడ్ ఎఫ్టీ 3 సెంటీమీటర్స్ వచ్చింది కదా, దీని ఆపోజిట్ సైడ్ కూడా 3 సెంటీమీటర్స్ మనము డ్రా చేయాలి. కాబట్టి మనము కంపాస్తో డ్రా చేద్దాం, ఒక ఆర్క్ని డ్రా చేద్దాం. కంపాస్ యొక్క పిన్ని 0 మీద ఇలా పెట్టి పెన్సిల్ని 3 సెంటీమీటర్స్ దగ్గరికి తీసుకొని రావాలి. ఇప్పుడు ఇది కరెక్ట్గా 3 సెంటీమీటర్స్ ఉంది. ఈ కంపాస్ యొక్క పిన్ని ఎల్ పైన ఇలా పెట్టి మనము 5 సెంటీమీటర్స్తో టీ నుండి ఒక ఆర్క్ని డ్రా చేసాం కదా, అదే ఆర్క్ పైన ఇంకొక ఆర్క్ని ఇలా 3 సెంటీమీటర్స్ ఆర్క్ని ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు ఎల్ నుండి ఏ వరకు ఒక లైన్ని డ్రా చేద్దాం. ఇప్పుడు టీ దగ్గర నుండి 5 సెంటీమీటర్స్ ఆర్క్ని ఇలా డ్రా చేసాం కదా, ఆ తర్వాత ఎల్ దగ్గర నుండి 3 సెంటీమీటర్స్ ఆర్క్ని కూడా ఇలా డ్రా చేసాం. ఈ 2 ఆర్క్స్ కూడా ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని మనం ఏ అని లేబుల్ చేద్దాం. ఇప్పుడు ఈ లైన్ మనకు ఎల్జే లైన్ ఎంత ఉంటుంది, 3 సెంటీమీటర్స్ కదా. సో ఇప్పుడు టీ నుండి ఎల్కి ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేద్దాం. ఇప్పుడు ఇది 5 సెంటీమీటర్స్ ఉంటుంది కదా మనకు. సో రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది 5 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్. ఇటు సైడ్ 3 సెంటీమీటర్స్, ఇటు సైడ్ కూడా 3 సెంటీమీటర్స్. మనము ఎఫ్ఎల్ఏటి అనే రెక్టాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసాము. ఇప్పుడు స్టెప్స్ రాద్దాం. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. Step 1. Draw a line segment FL is equals to 5 centimeters using a ruler. Step 2. At point F, construct a 90 degrees angle using a protractor. Step 3. From point F, draw an arc of 3 centimeters on the perpendicular line and name the point T. Step 4. From point T, draw an arc of 5 centimeters and from point L, draw an arc of 3 centimeters. Let the arcs intersect
at point A. Step 5. Join T to A and A to L to complete the rectangle FLAT. ఓకేనా, మనము రెక్టాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసాము, అలాగే పాయింట్స్ కూడా రాసాము. ఒకవేళ మీకు ఒకసారి చూస్తే అర్థం కానట్లయితే 1కి 2 సార్లు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.